హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరార్తి వ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఒక ఫెస్టివల్ వ్లాగ్ తో మీ అందరి ముందుకి చాలా తొందరగా వచ్చేసాను. సో రీసెంట్ గా సంక్రాంతి పండుగ అయింది కదా, ఆ రోజు అయిన మెమరీస్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అండ్ పండుగ అందరూ బాగా జరుపుకున్నారని అయితే నేను అనుకుంటున్నాను. మా పండుగ కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఈసారి పండుగ అయితే నాకు హెల్త్ కూడా బాగాలేదు. బట్ ఎలా అయితే నేను సంవత్సరానికి వచ్చే ఒక్క పండుగ కాబట్టి డిస్టర్బ్డ్ గా ఉండకూడదని నేనైతే మూడ్ సెట్ చేసుకొని వచ్చిన వాళ్ళందరితో కూడా చాలా బాగా ఉంటూ కొన్ని మెమరీస్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో అవన్నీ ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. ముందుగా భోగి పండుగ రోజు పొద్దున్నే లేచి భోగి మంట వేసుకొని ఇంట్లో దేవుడికి పూజ చేసి దండం పెట్టుకొని గుడికి కూడా వెళ్ళాము. నెక్స్ట్ పావని ఇంటికి వచ్చింది. తనకి సంక్రాంతికి కొత్త బట్టలు కూడా ఇచ్చాము. ఆ తర్వాత సెంట్రల్ కి అయితే వెళ్లిపోయాము. పండగ స్పెషల్ గా ఫ్యామిలీ అందరం కొత్త సినిమా చూడడానికి అయితే వచ్చేసాం. వీళ్ళందరూ రాజసాబ్ మూవీ చూడడం ఫస్ట్ టైం, కానీ నేను అప్పటికే 4 times చూసేసా. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు. సో అలా మా వాళ్ళందరితో మన ప్రభాస్ గారి మూవీకి వెళ్లి బాగా ఎంజాయ్ చేసాం. అదే రోజు రాత్రికి సంక్రాంతి ముగ్గులు కూడా వేసేసాం. ఇంకేముంది, పొద్దున లెగ్గానే సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. సంక్రాంతి రోజు మార్నింగే ఏయు గ్రౌండ్స్ దగ్గర సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేమైతే చూడ్డానికి వచ్చేసాం. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అందరికి హ్యాపీ సంక్రాంతి. ఇది ఏ మూవీ మిక్స్ తెలియదు గైస్. మిక్స్ అన్నారు కదా, బాగుంది. ముజే తిండిపోద్ది గైస్. నేను ఫస్ట్ నాకు ఆత్మ ఆగదనమాట. ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది బాగుంది గైస్. వెజ్ ఫింగర్స్ ఇది ఇంకా బాగుంది. అక్కడే మా అత్త మాయ కూడా కలిశారు. వాళ్ళతో పాటు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను కలిశారు. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సందళ్ళే. సంక్రాంతి పండగకి ఈ రోజు అయితే ఇంట్లోని అందరం కలిపి ఫ్యామిలీ అంతా అరిటాకులు వేసుకొని తింటున్నాం అనమాట. ఎవరికాలు సపరేట్ గా చాలా సార్లు తిన్నాం, బట్ ఒక పెద్ద అరిటాకులు అందరూ కూర్చొని ఇలా తినడం అయితే ఫస్ట్ టైం. సో ఈ క్రెడిట్స్ అంతా మా మమ్మీయే ప్లాన్ చేశారనమాట. ఇంతమంది ఒకే ఇంట్లో తినడం అనేది ప్యూర్ హ్యాపీనెస్ అనమాట. పల్లెటూరులో వెళ్తే ఈ హ్యాపీనెస్ వస్తుందేమో, బట్ సిటీ సైడ్ లో అది అలరాతి ఇంట్లో తినడం అనేది సో హ్యాపీ. చాలా బాగుంది, భోజనం బాగా చేస్తారు. తిన్నాం, చాలా 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 బాగుంది. గుడ్ ఐడియా, చాలా బాగుంది. ఇంకా పెద్ద ఆఫర్ వేసి పెట్టారంటే మాకు అక్కడే కడుపు నిండిపోయింది. అయినా ఇంకా కడుపు నిండిపోవడానికి అన్నం తినేస్తున్నాం. సూపర్ తిన్నాం, చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. నేను తినట్లేదు కదా, నేను చెప్పను. చాలా బాగుంది, చాలా బాగుంది. సౌరిక్ సార్ నాకు ఈ సంక్రాంతి పండగకి అయితే కొత్త బట్టలు ఇచ్చారు, అది కూడా సారీ. వెరీ నైస్. నెక్స్ట్ కంటెంట్ షూట్ కి వచ్చేస్తుంది గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ సంక్రాంతి. నాతో పాటు మా మమ్మీకి అక్కకి కూడా సారీస్ గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే మేము కూడా సౌరిక్ సార్ కి పండగకి కొత్త బట్టలు గిఫ్ట్ గా ఇచ్చాం. అదే రోజు నైట్ కి మేమందరం కలిపి బీచ్ లో గాలిపటాలు ఎగరేయడానికి అయితే వచ్చేసాం. మా ఊళ్ళందరూ కష్టపడి గాలిపటాలు ఎగరేస్తుంటే నేను మాత్రం గాయస్. ఇప్పుడు మేమందరం బీచ్కి వచ్చాం కదా, కైట్స్ సరిగ్గా ఎగరేయడం అయ్యలేదు, అందుకే అందరం కలిపి కబడ్డీ ఆడుతున్నాం గాయస్. సో వాళ్ళందరూ ఒక టీము, మేమందరం ఒక టీం. మన టీం పేరేంటి? ఆర్తి వారియర్స్. అటు సైడ్ అరుణ వారియర్స్. రెండు ఏ
అలా కబడ్డీ ఆడుకున్న తర్వాత మేమందరం కలిపి ఖోఖో గేమ్ కూడా ఆడుకున్నాము. సంక్రాంతి రోజు నైట్ కి అయితే బీచ్ లో మేమందరం చాలా బాగా టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేసాము. నాకు చాలా బాధ వస్తుంది, ఏం చేయాలి తెలియక. బాయ్ 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 బాయ్. మను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన రాయల్ గిఫ్ట్ తెచ్చండి. ఓకే ఓకే బాయ్ బాయ్. మా భార్గవ తమ్ముడు కత్తిలా ఉన్నాడు, బాగున్నాడు హ్యాండ్స్. నువ్వు కూడా బాగున్నావురా, అందరూ బాగున్నారు. The next day. కనుమ రోజు ఎర్లీ మార్నింగ్ చిరంజీవి గారి మూవీ చూడడానికి వెళ్ళిపోయాం. అసలైన పండగ అంటే ఇది అని ఈ సినిమా చూసాక మాకు అనిపించింది. ఈ మూవీలో ఉన్న ఫన్ అండ్ ఎమోషన్ డైరెక్టర్ సార్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇంకా చిరు సార్ డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. దాంతో పాటు వెంకీ సార్ క్యామియో కూడా అదిరిపోయింది. థియేటర్ దగ్గరే ఒక ఫ్యామిలీ అంతా మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు, చాలా హ్యాపీ అనిపించింది. మూవీ అయ్యాక ఇంటికి వచ్చేసి వంట పనులు స్టార్ట్ చేసేసారు. కనుమ కదా కక్క ముక్క ఉంటుంది మరి. సంక్రాంతి తర్వాత కనుమ వస్తుంది కదా, సో ఇంట్లో అందరూ నాన్ వెజెస్ వండుకుంటారు కదా. మంచిగా మమ్మీ నాన్ వెజ్ అంతా వండేశారు. సో బిర్యానీ వండారు, దాంతోపాటు మటన్, చికెన్, తలకాయ, బోటి, చికెన్ ఫ్రై అండ్ ఫిష్, దాంతోపాటు ప్రాన్, గారెలు, ఎగ్, ఇంకా చూడండి ఇక్కడ చాలా రకాల స్వీట్స్ కూడా పెట్టారు మా మమ్మీ. దాంతోపాటు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఇంకా స్నాక్స్, అలా చాలా 20+ ఐటమ్స్ అయితే రెడీ చేశారు. ఈరోజు ఫ్యామిలీ అందరం మంచిగా నాన్ వెజ్ తింటున్నాం. బికాజ్ భోగి అండ్ ఆ ముందు నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మేము వెజ్ తిన్నాం కాబట్టి ఈరోజు ఫుల్ నాన్ వెజ్ పండుగ అనమాట. నెక్స్ట్ డే January 17th మన మను బర్త్డే. సో ఫ్యామిలీ అందరం బీచ్ కి వెళ్ళిపోయి వాడి బర్త్డేని సెలబ్రేట్ చేసేసాం. బాగుంది, చాలా బాగుంది. గైస్ ఇది నా వైపు నుంచి మనోకి గిఫ్ట్ అన్నమాట. సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. సో తాతయ్య ఉండేటప్పుడు చిన్నప్పుడు ఎత్తుకుంటే మను వాళ్ళ తాతయ్య అలా ఉంటదని నేను సో అలాగా ఇచ్చాను అనమాట. బికాజ్ మను తాతయ్యని చాలా మిస్ అవుతారు వాళ్ళ తాతయ్యని, సో అందుకని చెప్పేసి ఇచ్చాను. ఇది అట్లీస్ట్ చూసిన ప్రతిసారి అయినా సరే నువ్వు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఇది మనకు ఒక్కరికి కాదు, అందరికీ ఒక మంచి గిఫ్ట్ లాగా అనమాట. అందరూ చూసి సో అలా హ్యాపీగా మను బర్త్డే ఎండ్ అయిపోయింది. దాంతో పాటు మన పండగ కూడా ఎండ్ అయిపోయింది. సో అది గైస్ చూసారు కదా, నా సంక్రాంతి అయితే ఇలా జరిగింది అనమాట. ఫ్యామిలీ అందరితో మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను. హెల్త్ బాగోకపోయినా సరే మన వాళ్ళందరినీ చూసేసరికి నాకైతే ఎక్కడ లేని ఉత్సాహం అండ్ అంతా వచ్చేసింది. అండ్ కొన్ని హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే. అండ్ ఈ ఇయర్ లో వచ్చే పండుగలన్నీ కూడా హ్యాపీగా హెల్దీగా ఉండాలని నేను అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా బాగా జరుపుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ పొంగల్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. బాయ్.